యేసు ప్రభు చనిపోవటం దేవుని చిత్తమా? దేవుడు ఎక్కడైనా తన ప్రవక్తలను చంపనిస్తాడా? దేవుడు ఎక్కడైనా తనను నమ్మిన వారిని చస్తూ ఉంటే చూస్తూ ఉంటాడా అన్నటువంటి ప్రశ్న. అయితే నిజానికి వారు ఆ మాటను చెబుతూ ఏం చెప్తారు అంటే, ఇది ఎవరి చిత్తము? దుష్టుల చేత సిలువ పోయించారు. దుష్టుల చిత్తం, అది దేవుని చిత్తం కాదు, పరిసయ్యుల చిత్తము. ఎందుకు? యోహాను సువార్తలో వారు ఒక చోట గుమికూడి ఏమని ప్రణాళిక వేశారు, ఏమని ఆలోచన చేశారు? యేసు ప్రభువును చంపాలి అని ఆలోచన చేశారు. కాబట్టి అది పరిసయ్యులు మరియు శాస్త్రుల చిత్తము, అంతేకాని దేవుని చిత్తము కాదు. అయితే ఆ ప్రశ్నకు, ఇక్కడ నుంచి తీసుకున్నటువంటి ప్రశ్నకు సమాధానం కూడా ఇక్కడే ఉంటుంది. 3వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 15వ వచనం చూస్తే, మీరు జీవాధిపతిని చంపితిరి, మీరు జీవాధిపతిని చంపితిరి. ఇక్కడ జీవాధిపతి ఎవరు? యేసు ప్రభు వారి గురించి, ఆయనను చంపటం గురించి చెబుతున్నాడు.